నార్కల్ జిల్లా కొల్లాపూర్ నల్లమల అటవీ ప్రాంతంలోని అమరావతి టైగర్ రిజర్వాయర్లో నూతనంగా ఉద్యోగాలు పొందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు 5 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ వాణికుమారి తెలిపారు. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి ఆధ్వర్యంలో 54 మంది అధికారులు ఈ ట్రైనింగ్లో పాల్గొన్నారు. అడవిలో నడక, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధుల చెట్ల సంరక్షణ, అగ్ని ప్రమాద నివారణ చర్యలపై నిపుణులు శిక్షణ ఇచ్చారు. ఎఫ్ఆర్ఓ వాణికుమారి తెలిపిన వివరాల ప్రకారం ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. But we have discarded that saucer pit system slowly. After that, after lunch, we will start the sessions on other activities like bush craft skills, night skills, and shelter training, which you will do for the rest of the day. Then again, you carry your water bottles. Everyone should carry water bottles. Other than that, you don't need anything as of now till lunchtime. And during lunchtime, you can get your tarps and other stores which are required for the night survival, including a spare dress and something. So you'll also be digging your own latrines, your field trenches and all will teach you how to do it. Okay? So you are not coming back to this point for water or... Hello? ఎవరైనా ఆడ మిగతా బండి నా దగ్గరికి పంపించాలి. అంతే కదా? అంతే. This part was getting relocated to this place. Villages are in core area. Yeah, they are in core. This is a core. They are shifting to relocation site. This is called as Bachar, which is in Bengal range, where I am the concerned ranger. So, if we have time today, population in phase 1 में option 1 में you have 160 families. Already. So before this PT, we'll be already having one more existing PT, so मतलब पुराना PT होगा. So there is no point in having 2 PTs at one place. So it should be, इसका PT should be in such a place that इस region में water availability for wildlife should be more. So assume if this PT is near to the our fringe area, so the wild animals come over there. जो लोकल डोमेस्टिक एनिमल्स जो कम ओवर है उसके जो डिसीज होगा ना वाटर कंज्यूम శిక్షణ పూర్తి చేసుకోవడానికి వచ్చినటువంటి ట్రైనీ రేంజ్ ఆఫీసర్లు బఫర్ జోన్ అయినటువంటి సోమశిల ఎకో పార్క్ నందు స్టే చేయడం జరిగింది. వాళ్ళకి శిక్షణ అనంతరము 5 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు ఇక్కడ మన కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని సోమశిల ఎకో పార్క్లో. ప్రస్తుతం వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వాళ్ళ హెడ్ క్వార్టర్కి చేరుకున్నారు. శిక్షణ కార్యక్రమంలో మన సోమశిల ఎకో పార్క్ నందు వాళ్ళకి టెంట్ అకామిడేషన్ చేశాము. మరియు మన కొల్లాపూర్ అటవీ యొక్క పరిసర ప్రాంతాలను, మరియు ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణుల వివరాలను, వృక్ష జాతుల వివరాలను, ఇక్కడ ఉన్నటువంటి పరిసర అటవీ క్లిష్ట పరిస్థితులను, అడవిని పెంపొందించేందుకు మేము చేస్తున్నటువంటి కృషి మరియు ఎంక్రోచ్మెంట్ తదితర విషయాలను వాళ్ళకి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇది వాళ్ళకి శిక్షణ విభాగంలో ఎంతో ఉపయోగపడుతుంది. మరియు వాళ్ళకి భవిష్యత్తులో కూడా వాళ్ళు వృత్తి నిర్వహించడానికి ఇది ఒక దోహదపడుతుందని భావిస్తున్నాను.